మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వానికి మిక్కిలి భయపడుడి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతటి చక్కటి మాటలు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా జనాలు భయపడిపోయి ఉన్నారు కదా. ఎక్కడ చూసినా కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళండి, ఏ ఊరికి వెళ్ళండి, ప్రతి ఒక్కరూ భయభీతులతో ఏం జరుగుతుందో, బయటకు వెళ్తే ఏమొస్తుందో కదండి, బయటకు వెళ్తే ఏమొస్తుందో మరి. ఒకవైపు వైరస్ గురించి భయపడే వాళ్ళు ఉన్నారు, ఇంకొక వైపు ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి నష్టాల వల్ల ఏమండి వ్యాపారములలో మరి మనం వార్తలు చూస్తున్నాం. ఏమండి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రోజుకి వార్తలు, ప్రతిరోజు వార్తలు చూస్తే ఆత్మహత్యల వార్తలే ఎక్కువ వస్తున్నాయి. ఈ రోజు ఉదయం లేచి చూస్తే 6 ఆత్మహత్య చేసుకున్నారు. నిన్న ఒక కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ప్రతి రోజు కూడా మరి పరిస్థితులు తారుమారుగా ఉన్నటువంటి ఈ రోజులలో ప్రతి ఒక్కరూ కూడా భయంతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. మరి దేవుడు ఈ రోజులలో దేవుడు మన వైపు చూస్తూ, దేవుని ప్రజల వైపు చూస్తూ దేవుడు ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మరి శరీరాన్ని హాని చేసే వాటి వైపు చూసి మనం భయపడవలసినటువంటి పని లేదు. ఏమండి, ఆత్మను శరీరాన్ని నరకములో చేయగలిగినటువంటి దేవునికి మనం భయపడదాం. అంటే ఏంటి, ఈ లోకంలో ఉన్న పరిస్థితుల వైపు చూసి మనం భయపడవలసిన అవసరం లేదు. మనం భయపడినట్లయితే దేవునికి భయపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ వి ఫియర్ ఫర్ ఎనీథింగ్, లెట్ us ఫియర్ ఓన్లీ ఫర్ గాడ్. ఏమండి, దేవుని పట్ల మాత్రమే భయభక్తులు మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల మాత్రమే మనం భయం కలిగి ఉండాలి. ఈ లోకంలో దేని గురించి కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుని అండలి భయము భక్తి మనం కలిగినటువంటి వారం అయితే ఈ లోకంలో ప్రియమైన వారా ఏవి కూడా మనల్ని ఏమి కూడా చేయలేవు అని కూడా దేవుని వాక్యంలో అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ప్రియమైన వారా, అనేక సమయంలో మనం దేవునికి భయపడతామో లేదో కానీ ఈ లోకంలో ఉన్న పరిస్థితులకి మాత్రం పిరికి వాళ్ళం లాగా మనం మారిపోతుంటాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, 2 పిచ్చుకలు ఏమండి ఎంతకు అమ్ముతారంట? వాక్యం ఏం చెప్తుంది? 2 పిచ్చుకలు ఒక కాసుకే అమ్మబడుతున్నారు. అంటే అసలు విలువ లేని పిచ్చుకలకే దేవుని యొక్క ఉద్దేశం లేకుండా అవి కూడా రావంట. ఎటువంటి విలువ లేని ఆ పిచ్చుకలే దేవుని ఉద్దేశము లేకుండా, దేవుని చిత్తము లేకుండా అవి కూడా చావవు. మరి పిచ్చుకల కంటే మీరు ఎంతో విలువ కలిగిన వారు కదా అంటున్నాడు దేవుడు. అంటే మనలను చూసి దేవుడు అంటున్నాడు, మనం విలువ కలిగిన వారము, దేవుని దృష్టిలో దేవునికి మనం విలువైన వారము అని దేవుడు చెప్తున్నాడండి. మరి దేవునికి మనం విలువైన వారం అయితే దేవుడు ఇంకా ఎంత జాగ్రత్తగా, ఆ పక్షుల్నే కాపాడేటువంటి దేవుడు మనల్ని ఇంకా ఎంత జాగ్రత్తగా కాపాడుతాడని, మనల్ని ఇంకా ఎంత జాగ్రత్తగా పోషిస్తాడని, మనల్ని ఇంకా ఎంత జాగ్రత్తగా ప్రతిరోజు మనలను నడిపిస్తాడని, మన వ్యాపారాల విషయంలో, ప్రియమైన మన ఉద్యోగాల విషయంలో, లేదా మన అనుదిన జీవితములలో మనల్ని ఇంకా ఎంత జాగ్రత్తగా నడిపిస్తాడో ఆలోచించుకోండి అని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన మరి దేవుని బిడ్డలు దేవునికి భయపడాలి, లోకానుసారమైన వాటికి మాత్రము కానే కాదు. ఎందుకంటే భయము కలిగినప్పుడు తొందరపాటు కూడా వస్తుంది. భయముతో పాటు ఏమొస్తుందండి? ఫియర్ వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఆ భయములో ఎలాంటి నిర్ణయాలైనా మనం తీసేసుకుంటాం.
ఆ పిరికితనం వచ్చినప్పుడు, భయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. అటు పరిగెత్తుతాం, ఇటు పరిగెత్తుతాం. ఆ టైంలో మనకు వచ్చిన ఆలోచనలకే మనం సతి పెట్టుకుంటాం, ఆ ఆలోచనల ప్రకారంగా నడుచుకుంటాం. ప్రియమైనలారా, మరి ఆ భయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా కరెక్ట్ గా ఉండదు. ఉదాహరణకి బైబిల్లో మనం చూడాలంటే ఎన్నో సమూయేలు గ్రంథం మనం చదివాం. సమూయేలు గ్రంథం మనం చదివినప్పుడు దావీదుని గురించి మనం చూసాం కదండి. మరి ప్రియమైనలారా, సౌలు దావీదుని చంపబోతున్నాడు, చంపాలని అనుకుంటున్నాడు అని చెప్పి ప్రియమైనలారా కన్ఫర్మ్ గా దావీదుకి తెలిసిన వెంటనే ఆ భయంలో పాపం తను ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. ఏమండి, సౌలు ఎందుకంటే యోనాతాను దావీదుతో ఒప్పందం చేసుకుంటాడు. ఒప్పందం చేసుకున్నప్పుడు ఆ యోనాతాను వచ్చి కౌరు చెప్తాడు అనమాట, నిజమే మా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు కనుక నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు పారిపో అని చెప్తే తన ప్రాణమును కాపాడుకున్నట్లుగా దావీదు పారిపోతుంటాడండి. పారిపోయి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? గాతు అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం అనుకుంటానండి. సమూయేలు గ్రంథం మనం ధ్యానించినప్పుడు మనం చూసాం. మరి చదవండి, మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుండి చదవండి ఒకసారి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున చూడండి ఇక్కడ, అంతటా దావీదు సౌలును చూసి భయపడ్డాడు గనుక ఆ భయంలో ఏం చేశాడంట ఆయన? చదవండి. ఆ దినముననే లేచి పారిపోయి గాతు ప్రదేశానికి వెళ్ళాడు. ఆ గాతు ప్రదేశంలో ఎవరున్నారు? ఆచేస్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆచేస్ అనేటువంటి ఒక రాజు. ఈ గాతు ఏ దేశంలో ఉందో మీకు తెలుసా? గాతు నుండి ఎవరు వచ్చారు? ఇంతకు ముందు దావీదు ఒకడిని చంపాడు. ఎవరు? గోలియాత్. గోలియాత్ ఏ ప్రాంతానికి చెందినవాడు? ఫిలిస్తీ దేశానికి చెందినవాడు. ఆ ఫిలిస్తీ దేశంలో ఏ ఊరికి చెందినవాడు? గాత్. గాత్. ఈ గాత్ దేశంలో ఎవరి దగ్గరికి సౌలుని చూసి భయపడ్డాడు. సరే, ఆ భయంతో ఎక్కడికి వెళ్ళాడు? సౌలు కంటే డేంజర్ అయిన ఆచేసు రాజు గాతు అంటే ఇస్రాయేలుకి శత్రువులైన ప్రియమైన మరి ఫిలిస్తీయులలో రాజు అయినటువంటి గాతు దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళాడంట. వాడు రక్షిస్తాడా దావీదుని? వాడు రక్షిస్తాడండి. మరి ఒక్కొక్కసారి ఆ తొందరపాటు, ఆ భయం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామో మనకు అర్థం కాదు. భయం వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు వచ్చేస్తుంటాయి. మరి అలాగనే ఇక్కడ దావీదు ఒకరి నుండి తప్పించుకుని ఇంకొకరిని చేతిలో పడినట్టుగా అయిపోయింది అనమాట. ఒక ఊరి నుండి తప్పించుకుందామంటే ఇంకొక ఊరి వైపు పడ్డాడు. ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించవలసినటువంటి దావీదు ప్రియమైన నిజమే ప్రార్థన చేశాడు, లేదని కాదు. 56వ కీర్తన మరి ప్రియమైన ఆ సమయంలోనే దావీదు రాశాడు. ఎప్పుడు రాశాడు? గాతుకి వెళ్ళేటువంటి సమయంలో, గాతుకి వెళ్ళిన తర్వాత ఆ గాతు చేతిలో పడినప్పుడే దావీదు ప్రార్థన ఆ 56వ కీర్తన రాస్తాడనమాట. అయ్యా, నా భయము నుండి నన్ను విడిపించువాడు నీవే, నాకు భయం కలిగినప్పుడు నేను నీ వైపు తిరుగుతాను అంటాడండి. 56వ కీర్తన 4వ వచనం చదవండి. 56వ కీర్తన 4వ వచనం చదవండి. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. శరీరధారులు ఏమి చేయగలరు? హల్లెలూయా. మరి ఎప్పుడు చెప్తున్నాడు ఈ కీర్తన? ఎప్పుడు రాశాడు? 56వ కీర్తన ప్రత్యేకించి ఎప్పుడు రాశాడంటే గాతులో ఉండి
భయభీతుల్లో ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన ఏదో సౌలు చేతిలో పడినప్పుడు సౌలు చేతి నుండి తప్పించుకున్నప్పుడు పాడుంటే ఇంకా బాగుండేది. కానీ సౌలు నుండి తప్పించుకుని గాతు చేతిలో పడ్డాడు, ఆచీస్ చేతిలో, శత్రువుల చేతిలో పడ్డాడు. అక్కడ పడ్డాక ఏమండి అప్పుడు ఆయనకి గ్రహింపు వచ్చి వెంటనే ఈ కీర్తన రాసి, అయ్యా నాకు భయం కలిగినప్పుడు నేను నీ వైపు చూస్తున్నాను, మమ్మల్ని రక్షించువాడు నీవే, శరీరులు నన్ను ఏం చేస్తారు, నన్ను విడిపించువాడు, నా విమోచించువాడు నీవే అని చెప్పి 56వ కీర్తన పాడి దేవుని స్తుతించి అక్కడి నుండి మరలా బయటపడి ప్రియమైనదిగారా ముందుకు వెళ్ళిపోతుంటాడు. మరి కానీ ఆయన చేసినటువంటి తొందరపాటు నిర్ణయమును బట్టి ఆయన ఎలా ఉండవలసినటువంటి వాడు ఎలా మారిపోయాడో తెలుసా? అక్కడ ఆ గాతులో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు చూడండి, గోలియాతుని చంపిన వాడు వీడే కదా, 21వ అధ్యాయంలో చెప్తారు. ఏమండి ఈ దావీదును బట్టియే కదా ఏమండి ఇశ్రాయేల్లో స్త్రీలు పాటలు పాడుతున్నారు. ఏమని పాటలు పాడుతున్నారంట? ఏమండి దావీదికి 10,000 అయితే సౌలుకి 1000. ఏమండి సౌలుకి 1000 అయితే దావీదికి 10,000. అది తీసుకున్నట్లయితే ఆ వచనం కూడా చదవండి, 21వ అధ్యాయం 11, 12 వచనాల్లో ఉంటుంది చూడండి. 12 వచనాల నుండి చదవండి. ఆకేషు సేవకులు ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతము చేసినయు దావీదు 10,000 కొలది హతము చేసినయు. హల్లెలూయా. దావీదుకి సౌలుకి 1000 స్తుతులైతే దావీదికి 10,000. ఈ దావీదుని గురించే కదా వాళ్ళ ఊర్లో పాటలు పాడుకుంటున్నారు. ఈ దావీదే కదా ఇశ్రాయేల్కి రాజు. అప్పటికి దావీదు రాజు కాలేదండి. కానీ సౌలు కంటే ఎక్కువగా వాళ్ళు భయపడేటువంటి వాళ్ళు ఎవరు అంటే దావీదుకి. మరి అలాంటి దావీదు వారి చేతిలో చిక్కుకునేసరికి వారు ఊరుకుంటారా? అప్పుడు వెళ్ళి రాజుగారి దగ్గర చెప్తున్నా, ఈ దావీదుని గురించే కదా, వీటిని ఊరిని వదిలేస్తామా, చూడండి మన చేతికి దొరికాడు, పట్టుకుందాం అని చెప్పి ప్రియమైన గారు వారు ప్లాన్ వేసి రాజుగారి దగ్గర చెప్తే రాజు చెప్తాడు అనమాట, సరే వాడిని మా దగ్గరికి తీసుకురాడు. మరి దావీదుని పట్టుకుని రాజుగారి దగ్గర తీసుకువెళ్తే దావీదు తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఏం చేస్తున్నాడు? పిచ్చోడ్లాగా నటిస్తున్నాడంట. ఏమండి అతని గడ్డం మీదుగా సొంగ కార్చుకుంటూ పిచ్చి వేషాలు వేసి తన ప్రాణం, ఎందుకంటే ఆ కాలంలో పిచ్చోళ్ళని ఎవరు ఏం చేసేవారు కాదు. ఎవరన్నా పిచ్చోళ్ళు వెళ్తున్నారు అనుకోండి, వాడిని చంపడం కానీ వాళ్ళని కొట్టడం కానీ ఎవరు చేసేవారు కాదు. అదొక నమ్మకం అనమాట, మూఢ నమ్మకం వాళ్ళకి. మరి ఈ దావీదు వెంటనే ఏం చేస్తున్నాడు? పిచ్చోడ్లాగా నటిస్తున్నాడు. ఈ పిచ్చోడ్లాగా మారాల్సిన అవసరం ఏంటి? ఇలాగా నటించవలసిన అవసరం ఏంటి? తాను ప్రియమైనదిలారా భయములో తీసుకున్న నిర్ణయం, ఆడి ఎక్కడికి వెళ్తున్నాడో ఆ భయములో తెలియక, ఏమండి ఆ భయభీతులలో ప్రియమైనదిలారా దేవుని వైపు ఆ క్షణములో చూడకుండా ప్రియమైనదిలారా తన సొంత నిర్ణయాలు చొప్పున నడుచుకున్నాడు కనుకనే ఈ పరిస్థితికి దిగజారిపోయాడు. ప్రియమైనదిలారా భయం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సాతాను బెదిరించి ఏం చేస్తాడండి? సాతాను బెదిరించి ప్రియమైన పిరికి వాళ్ళలాగా మార్చి దేవుని ప్రజలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేలాగున, ప్రియమైన దేవుని ప్రజలు పిరికి వాళ్ళలాగా మారిపోయేలాగున, దేవుని ప్రజలు ఇంకా లోతైన గోతుల్లోకి పడిపోయేలాగున అపవాది ప్రియమైన చేయించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని ప్రజలు, మనకి భయం కలిగేది సహజమే, ప్రతి ఒక్కరికి భయం కలుగుతుంది. కానీ దేవునికి మనం దగ్గరైనటువంటి వారమైతే, దేవునిలో స్థిరపడినటువంటి వారమైతే, వాక్యము ప్రియమైన మనలో ఉన్నట్లయితే ఈ భయం అనేది మనలో ఉండదు. వాక్యమే చెప్తుంది ప్రియమైన. సంఖ్యాకాండం నిన్న చూసాం మనం, ఏమండి 13, 14 అధ్యాయాలు. అక్కడ ఏం జరిగిందండి? ఏమండి వెళ్ళి గూఢాచారులు 12 మంది గూఢాచారులను పంపిస్తే ఆ 12 మంది వెళ్ళి కానాను దేశం అంతా కూడా చూసి వచ్చి ప్రియమైన వాళ్ళు తిరిగి వచ్చి రిపోర్ట్ తీసుకొస్తారు. మరి మోషే వాళ్ళని అడుగుతాడు, ఆ దేశం ఎలా ఉంది అంటే, ప్రియమైన 12 మందిలో 10 మంది ఏం చెప్తారు చూడండి, అమ్మో అదే నిజమే, ఆ దేశం పాలు తేనె ప్రవహించు దేశముగానే ఉంది, ఆ దేశంలో పండ్లన్నీ చాలా బాగున్నాయి, మరి అన్ని కూడా బాగున్నాయి. కానీ ఆ దేశములో నివాసము చేసేటువంటి ప్రజలు చాలా క్రూరులు, చాలా బలిష్ఠులు, వారి దృష్టిలో మనం ఏమండి మిడతల్లాగా కనిపిస్తున్నాము కనుక వారికి విరోధముగా మనం వెళ్ళలేము. ఆ ఊరి మీదకి మనం వెళ్ళామంటే
లేకపోతే వాళ్ళు మనల్ని చంపేస్తారు అని చెప్పి ప్రియమైనదిలారా వారు ఆ మాట చెప్పేసరికి ఈ మిగతా ఇశ్రాయేల్ ప్రజలందరూ వారి మాటలు నమ్మి భయపడిపోయారు, పిరికోల్లాగా మారిపోయారు. అప్పుడు దాకా వారిని నడిపించిన దేవుడు ఏమయ్యాడండి? ఏమండి, ఈ కానానీయుల కన్నా బలిష్ఠులైన ఐగుప్తీయుల్నే ఓడించి ఫరో సైన్యాన్ని ఏమండి నట్టనడి సముద్రంలో ముంచేసినటువంటి దేవుడు. ఏమండి ప్రియమైన ఐగుప్తులో జ్యేష్ఠ పుత్రులందరినీ హతమార్చి దేవుడు తన బలమైన హస్తమును చాపి 10 అద్భుతాలు చేసి వీరిని విడిపించిన దేవుడు. ప్రియమైన మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా వారికి ముందుగా వారికి పైగా వారికి తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు, వారికి తోడుగానే ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆకలి అనిపించినప్పుడు మన్నా ఇచ్చాడు. అలాంటి అద్భుతాలు మారా నదిని మధురముగా మార్చాడు. ఎన్ని అద్భుతాలు దేవుడు చేసి వారు తోడుగా ఉన్నప్పటికీ కూడా ఏమండి వారి దేవునికి భయపడలేదు కానీ శత్రువుల్ని చూసి భయపడ్డారండి. ఆ భయం ఏం చేసింది? ప్రియమైనదిలారా, స్వతంత్రించుకోవలసిన పాలు తేను ప్రవహించు దేశాన్ని వారు పోగొట్టుకునేలాగా చేసింది. అక్కడ భయముతో వారు ఏడవడం మొదలు పెట్టారంట. ప్రతి ఒక్కడు ఇంటి గుమ్మ ముందు కూర్చుని ఏమండి ఏడుస్తూ అరుస్తూ కేకలు వేస్తూ ఉన్నారంట. ఏమని కేకలు వేస్తున్నారు? ఏమని సనుక్కుంటున్నారు? అక్కడ వాక్యం మనం చదివాం, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో అనుకుంటాను కదండి. ఏమని చెప్తున్నారంట? అయ్యో మేము ఐగుప్తులోనే మేము చనిపోయి ఉంటే బాగుండేది కదా, పోనీ ఐగుప్తుని దాటి మమ్మల్ని దేవుడి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ అరణ్యములోనే ఆ కానానికి వెళ్లకుండా, ఆ కానానికి వెళ్ళి మేము అక్కడ చచ్చిపోకుండా, ఆ కానానికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని చంపి మా భార్య పిల్లల్ని బానిసులుగా వారికి తీసుకోకుండా మేము ఈ అరణ్యములోనే చచ్చిపోతే బాగుంది కదా అని చెప్తారు. ఆ భయంలో ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఆ భయంలో ఏం మాట్లాడుతున్నారో కూడా వారికి తెలియడం లేదు. చివరికి దేవుడు ఏమంటాడో తెలుసా? 14వ అధ్యాయం తీయండి, 28వ వచనం చదవండి ఒక్కసారి. 14వ అధ్యాయం 28వ వచనం నుండి చదవండి. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవము తోడు దేవుడు చెప్తున్నాడు మోషేకి వారికి చెప్పమని. నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా నీ అంటే ఏంటి? మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను. మీరేం చెప్పారు? ఆ కానానికి వెళ్లకుండా ఎడారిలో చచ్చిపోతే బాగుండు కదా అన్నారు కదా. మీరు చెప్పిన మాట ప్రకారంగానే నేను చేస్తాను. మీరు కానానికి వెళ్ళరు, ఈ అరణ్యంలోనే మీరు చచ్చిపోతారు అంటున్నాడు దేవుడు. అలాగనే ఆ తరముకు వారు 20 సంవత్సరాలు పైబడి వయస్సులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడే చచ్చిపోయారంట. అక్కడే చచ్చిపోయి ఆ తర్వాత 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఏమండి అరణ్యంలో 40 సంవత్సరాలు వీరు చచ్చే వరకు దేవుడు ఒకే రోజు వాళ్ళని చంపలేదు, వారి ఆయుష్కాలం తీరే వరకు. అందుకనే వారి ఆయుష్కాలం తీరాలి గనుక 40 సంవత్సరాలు అరణ్యంలోనే తిప్పి వాళ్ళందరూ ఆ తరముకు వారందరూ చచ్చిపోయిన తర్వాత ఈ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. ఏమండి ఈ పెద్దవాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఈ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత కానాన్ దేశంలో ప్రవేశింపజేసి ఆ దేశమును వీరు స్వతంత్రించుకొనిలాగున దేవుడు చేస్తాడు. మరి ప్రియమైన ఒక్కొక్కసారి మనం భయములో అవిశ్వాసపు మాటలు ఏం జరుగుతుంది? భయం వచ్చినప్పుడు ఒక వ్యక్తిలో భయం ప్రవేశించినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు, తొందరపాటు మాటలు మాట్లాడతాడు. ప్రియమైన ఆ భయములో ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆలోచన ఉండదు. ఆ భయములో మనం చేసేది మంచా చెడా, మనం మాట్లాడేది కరెక్టా తప్ప. ప్రియమైన ఆ భయంలో మనం ఏం చేస్తున్నామో మనకి తెలియకుండానే చేసేస్తుంటాం, మాట్లాడేస్తుంటాం. ఆ భయం ఏమండి ఇంకా ఆ భయంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటుందంటే మనల్ని ఇంకా గోతిలోనికి దించేసేటువంటి పరిస్థితుల్లో మనల్ని ఉంటుంది, కానీ మనకి మేలు చేసేది మాత్రమే కానే కాదు. అందుకనే విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. ఏమండి పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. అందుకనే యేసు ప్రభు శిష్యులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట.
ఏమండి ఆ 3.5 సంవత్సరాల్లో ప్రతి విషయంలో వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. సేవ ఎలా చేయాలో వారికి నేర్పించాడు. అలాగనే ఏమండి పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు భయపడకూడదు అని కూడా ట్రైనింగ్ ఇచ్చాడు వారికి. ఉదాహరణకి ఏమండి వారు సముద్రంలో ప్రయాణం చేసి వెళ్తుండగా గాలి తుఫాన్ వస్తుంది. గాలి తుఫాన్ వస్తే ప్రియమైన యేసు ప్రభు నిద్రపోతున్నాడండి. ఎవరైనా గాలి తుఫాన్లో నిద్రపోగలుగుతారా? నీళ్ళన్నీ వాడలోనికి వచ్చేస్తున్నాయి. ప్రియమైన అలాంటి పరిస్థితుల్లో గట్టిగా గాలులు ఎదురుగాలులు విసురుతుంటే అది ఇంట్లో కూడా కాదు, ఒక వాడలో. ఆ వాడలో పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి, ఊహించండి. మరి ప్రియమైన అలాంటి పరిస్థితుల్లో ఆయన నిద్రపోతున్నాడంట, మరి విశ్రాంతి తీసుకుంటాడంట. మరి ప్రియమైన గారు ఎంత గాలి వేసి వాడలోనికి నీళ్ళు వచ్చేస్తున్నప్పటికీ కూడా యేసు ప్రభు లెగడండి. అంటే నేను అనుకుంటాను అందులో ఆయనతో పాటు ఉన్న శిష్యుల విశ్వాసం ఎలా ఉంటుందో చూద్దాము. శ్రమలు వచ్చినప్పుడు వీరు ఎలా ప్రవర్తిస్తారో, ఈ కష్టం వచ్చినప్పుడు వీరు భయపడతారా, లేకపోతే నాతో నేను ఉన్నాను అనేటువంటి ధైర్యం వీళ్ళలో ఉంటుందా లేదా అని చెప్పి చూద్దాము అని చెప్పి వారిని పరీక్షించాడు. అందుకనే వాళ్ళు ఆ శిష్యులు ఆ టైంలో ఏం చేశారండి, భయపడిపోయి వారి ప్రాణం పోతుందేమో అని చెప్పి భయపడిపోయి ప్రియమైన వారు పరిగెత్తుకు వెళ్ళి యేసయ్యని లేపి, అయ్యా ఇక్కడ మందరం మునిగిపోతుంటే నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు, ఇక్కడ వాన చూడండి, గాలి తుఫాను చూడండి, మేము మునిగిపోతున్నాము అని చెప్పి కేకలు వేస్తుంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటారో తెలుసా? లేచిన వెంటనే అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులు. ఎందుకు ఆ మాట ఎందుకు అన్నాడు? ఏమండి వాళ్ళకి ట్రైనింగ్, వాళ్ళకి నేర్పిస్తున్నాడు. అన్ని వేళల్లో నేను నీకు తోడుగా ఉండేటువంటి దేవుడిని, నేను నీకు తోడుగా ఉన్నటువంటి దేవుడిని. అందుకనే మత్తయి సువార్తలో అంటున్నాడు చూసారా, మీరు ఆకాశ పక్షులను చూడండి, అవి దేవుని చిత్తం లేకుండా ఒక్కటి కూడా రాలదు భూమి మీదకి, ఒక్కటి కూడా చావదు. ఏమండి ఏ విలువ లేని ఆ పక్షుల్నే దేవుడు అంతగా కాపాడుతున్నాడంటే ఇంకా మిమ్మల్ని నన్ను ఏమండి ఆయన ఏమంటున్నాడంటే అక్కడ ఆ మత్తయి సువార్తలో మీ తల మీద ఉన్న ప్రతి వెంట్రుకను కూడా దేవుడు లెక్క చేసి పెట్టాడంట. ఆ ఒక్క వెంట్రుక కూడా దేవుని చిత్తం లేనిదే ఒక్కటైనా రాలదంట. అంతగా దేవుడు మనల్ని, ఆయనను నమ్ముకున్న వారిని, ఆయనని ఆశ్రయించిన వారిని కాపాడేటువంటి దేవుడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం పిరికి వారముగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదండి. మనం పిరికి వారముగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. పిరికితనం వచ్చినప్పుడు ప్రియమైన దేవుణ్ణి ఆశ్రయించాలి. భయం వచ్చినప్పుడు వెంటనే దేవుణ్ణి ఆశ్రయించే వారముగా, దేవుని వైపు చూచే వారముగా, దేవునిలో బలము పొందుకునేటువంటి వారముగా, దేవునిలో స్థిరపడేటువంటి వారముగా, ప్రియమైన దేవునిలో నమ్మకము చూపించి ముందుకు సాగేటువంటి వారముగానే మనం కనిపించాలి. రోమియోలకి రాసిన పత్రికలో 14వ అధ్యాయం అనుకుంటానండి, 14వ అధ్యాయం రోమియోలకి రాసిన పత్రికలో ఒక వచనం చదువుదాం చూడండి. రోమియోలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు చదువుదాం. రోమియోలకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. దేవుని ఆత్మ చేత, దేవుడు తన ఆత్మ చేత, దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ, మరలా భయపడుటకు మీరేం పొందలేదు? దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మని. హల్లెలూయా. మనం పిరికి వాళ్ళంగా ఉండడానికి ప్రియమైన దేవులారా, మనం పిరికి వాళ్ళముగా ఉండడానికి, భయపడిపోవడానికి, పరిస్థితుల వైపు చూసినప్పుడు, లోకం వైపు చూసినప్పుడు, ఏమండి లోకంలో దురాత్మలను చూసినప్పుడు, లోకంలో ప్రియమైన కఠినమైన పరిస్థితులు చూసినప్పుడు, ఈ వైరస్ ని చూసినప్పుడు, లేదా వ్యాపారములు కూలిపోవడం చూసినప్పుడు, ఉద్యోగాలు పోవడం చూసినప్పుడు, లేదా ప్రియమైన ఆర్థిక పరిస్థితులు క్షీణించిపోవడం, ఆ పరిస్థితులు మనం చూసినప్పుడట భయపడడానికి మనం ప్రియమైన ఎలాంటి వారం కాదంటండి. ఏం చెప్తున్నట్టు దేవుడు అక్కడ? దాస్యపు ఆత్మను మనం పొందలేదు కానీ దత్తపుత్రపు ఆత్మను ప్రియమైన దేవుడు మనకి ఇచ్చాడు. వాట్ డస్ ఇట్ మీన్? దేవుడు మనల్ని అడాప్ట్ చేసుకున్నాడంట.
ఆయన రక్తము ద్వారా. అంటే ఆ అబ్బా తండ్రి అని పిలిచేటువంటి తన ఆత్మను మనలో పెట్టాడంటండి. తెలుగులో ఎలా ఉంది? తండ్రి నాయన, తెలుగు అబ్బా తండ్రి అని పిలిచేటువంటి దత్తపుత్రపు ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడంట. పరిశుద్ధులు తారుమారైనప్పుడు పిరికోలం లాగా ఏడవడమో, పిరికోలం లాగా ప్రవర్తించడమో, పిరికోలం లాగా తొందరపడటమో, అలాంటి వారముగా ఉండడానికి దేవుడు మనల్ని చేయలేదు. ఒకానొకప్పుడు ఈ లోకానికి, ఈ లోకములో ఉన్న వాటికి, పాపమునకు సంబంధించినటువంటి లోకాశ, శరీరాశ, జీవపు డంబమునకు బానిసలుగా ఉన్నాం. కానీ యేసయ్యని నమ్ముకున్న తర్వాత ఆ బానిసత్వము నుండి విడిపించి దేవుని కుమార్తెలముగా, దేవుని కుమారులముగా దేవుడు మార్చి తన ఆత్మతో, దేవుని ఆత్మతో దేవుడు మనల్ని నింపాడంట. ఆ ఆత్మ పరిస్థితులు తారుమారైనప్పుడల్లా మనలో ఉన్న దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? అబ్బా తండ్రి అని దేవుని వైపు చూస్తూ ఆయన్ని పిలుస్తుంది, కానీ భయపడేలాగా చేయదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మనం భయపడుతున్నట్లయితే మనలో ఇంకా దాస్యపు ఆత్మ ఉందని మనం గ్రహించాలని చెప్తుంటాడు. అది కూడా ఉందండి వాక్యంలో. మరి ఆ మొదటి యోహాను పత్రిక అనుకుంటానండి, 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. హల్లెలూయా. నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవుని ప్రేమలో నీవు స్థిరపడిన వ్యక్తివైతే, ప్రియమైనలారా, నీలో భయం ఉండదు. నీవు దేనిని గురించి భయపడవు. అంతేకాదు ఏమండి, ఆ వ్యక్తిలో భయం అనేది ప్రవేశించడానికి కూడా అవకాశం ఉండదంట. ఇంకా చదవండి. పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తుందంట? భయమును బయటికి గెంటేస్తుందంట. హల్లెలూయా. తర్వాత ఇంకా 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 చెప్తాడు చూడండి. భయము దండనతో కూడినది. భయము దండనతో కూడినది అంటే ఏంటి? శిక్షతో కూడినది. హల్లెలూయా. నాశనానికి ఉన్నటువంటి వారే భయపడతారట. నాశనానికి ఉన్నవారు అంటే ఏంటి? నరకానికి పోయేవారే భయపడతారట. శిక్షకు లోనైన వారే భయపడతారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమోచించబడిన వారు ఏం చేస్తారు? అబ్బా తండ్రి అని పిలుస్తారు. ప్రియమైన పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు విమోచించబడిన వారు ఏం చేస్తారో తెలుసా? భయపడరు, అబ్బా తండ్రి అని పిలుస్తారు. దానియేలు, షడ్రక్, మేషాకులు ఏం చేశారు? దానియేలు ఏం చేశాడు? సింహాల బోనులో పడవేయబడినప్పుడు ఆయన ప్రార్థన చేశాడు, కానీ పిరికోడ్లాగా ఏం చేయలేదు. అక్కడ దానియేలు ఏమంటాడు తెలుసా? ఉదయాన్నే లేచి రాజుగారు వచ్చి అడుగుతాడు, దానియేలు ఉన్నావయ్యా, ఉన్నావా, చచ్చిపోయావా? నా దేవుడు సింహాల నోర్లను ముంచేశాడు. వానికి తెలుసు దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తారని. ఆయనను ఆగాడా? భయపడ్డా? భయపడలేదు, ఆగలేదు. ఏమండి, ఆయన ఏమంటాడు? నా దేవునికి తప్ప మేము ఎవరికి ప్రార్థన చేయము, ఎవరికి మొక్కము. మరి ప్రియమైన రాజుగారు ఏం చేస్తాడు? మరి అలాంటి పరిస్థితి ఏర్పడేసరికి తాను వేసిన శాసనమును బట్టి దానియేలును తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తాడు. సింహాల బోన్లో పడవేయబడినా కూడా, పడవేయబడతాడని తెలిసినా కూడా దానియేలు భయపడలేదు. ఎందుకో తెలుసా? ఆయనలో ఆయనకి దేవునికి ఉన్నటువంటి సంబంధము అటువంటిది. ప్రియమైన ఆయన దేవుని మీద ఆయనలో ఉన్నటువంటి నమ్మకం ఒకటి. రెండోది ఐక్యత, దేవునితో ఉన్నటువంటి ఐక్యత. అదే ఇక్కడ యోహాను పత్రికలో అంటున్నాడు. ప్రియమైనలారా, దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే ఆ ప్రేమ ఏం చేస్తుంది? లోక సంబంధమైన ఏ భయాన్నైనా నీలో నుండి వెళ్ళగొట్టేస్తుంది. ఆ ప్రేమ ఏం చేస్తుంది? దేవుని మీద విశ్వాసం ఉంచులాగున చేస్తుంది. ప్రియమైనలారా, దేవుని మీద దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకమును ఏర్పరుస్తుంది. అలాగా లేకుండా పరిస్థితులు తారుమైనప్పుడు నువ్వు భయపడుతున్నావంటే దానికి అర్థం ఏంటి? నీవు ఇంకా అక్కడ భయము దండనతో కూడినది. తర్వాత ఏమంటున్నాడండి?
తర్వాత ఏమంటున్నాడు అక్కడ? భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. చూసారండి, భయపడేటువంటి వాడు ప్రేమలో పరిపూర్ణత చెందలేదు. అంటే ఏంటి? రక్షణలో దేవునిలో పరిపూర్ణత చెందలేదు. ఇంకా లోకం ఆయనలో ఉంది. ఇంకా ప్రియమైన దేవునికి దూరముగా ఉన్నాడు. దేవుని నామకార్థమైన క్రైస్తవ్యము కలిగి ఉన్నాడు. ఇంకా దేవుని పట్ల విశ్వాసం అనేది, దేవుణ్ణి ప్రేమించే హృదయం అనేది పరిపూర్ణముగా ఆయనలో రాలేదు. కనుకనే పరిస్థితులను చూసి భయపడేటువంటి స్థితి ఆయనలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నాం? మనం ఏ స్థితిలో ఉన్నామనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన మనం పిరికి వాళ్ళముగా కనిపిస్తున్నామా, లేకపోతే ధైర్యం, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ కలిగిన వారమై పరిస్థితులు తారుమారైనప్పుడు అబ్బా తండ్రి అని పిలిచే వారముగా, ఆయన మీద ఆనుకునే వారముగా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమంటారు తెలుసా? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మా దేవుడిని తప్ప మేము ఎవరిని కొలవము. భయపడలేదు వాళ్ళు, చావుకు భయపడలేదు. వాళ్ళ ముందు అగ్నిగుండం ఉంది. ఆ అగ్నిగుండం ఎంత తీవ్రంగా ఉందంటే, ఆ అగ్నిగుండంలో ఉన్న అగ్ని ఎంత తీవ్రంగా ఉందంటే, వీళ్ళని పట్టుకుని ఆ అగ్నిగుండంలో విసిరిన వాళ్ళంట ఆ సెగకి కాలిపోయి చనిపోయారంట. అంత తీవ్రమైన అగ్నిగుండం వారి ముందు ఉన్నప్పటికీ కూడా వారిలో జంకినట్లు గాని, భయపడినట్లు గాని ఏమీ లేదు. మా దేవుడు ఉన్నాడు అంటున్నారండి వాళ్ళు. కానీ అనేక సమయంలో కొంచెం శ్రమలు వస్తే చాలు మనం ఎంత భయపడిపోతుంటాం. అంటే దేవుని పట్ల ఉన్న విశ్వాసం మనలో ఉండేటువంటిది అంతేనా? దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడనా? దేవుని వాక్యములపై మనలో ఉన్నటువంటి నమ్మకం ఎంత ఉంది? దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షుల కంటే, పిచ్చుకల కంటే నువ్వు ఎంతో విలువ కలిగిన వ్యక్తివి. నీవు భయపడవద్దు. నీ తలలో ఉన్న ప్రతి వెంట్రుకను కూడా నేను లెక్క పెట్టున్నాను. ఆ ఒక్క వెంట్రుకైనా సరే నా ప్రణాళిక లేనిది, నా ఉద్దేశం లేనిది ఒక్కటైనా రాలదు. ప్రియమైనదిలారా, ఇంతగా దేవుడు అభయం ఇస్తున్నప్పటికీ కూడా, తన ఆత్మతో మనల్ని నింపినా కూడా మనం పిరికి వాళ్ళముగా ఉంటున్నామంటే దానికి అర్థం దేవుని ప్రేమలో మనం పరిపూర్ణత చెందలేదు. అంటే ఎక్కడో మనం ఇంకా పశ్చాత్తాపం కలిగి పాప క్షమాపణ దేవుణ్ణి అడిగి దేవునిలో మనం ఎదగవలసిన అవసరం ఎంతో ఉంది అని, దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉందని, దేవునికి దగ్గర కావాల్సిన అవసరం ఇంకా ఎంతో ఉందని ఒక గుర్తు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడని, దేవుడు చెప్తున్నాడు, పిరికిదనము గల ఆత్మను నేను ఇవ్వలేదు, అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మను, దత్తపుత్రపు ఆత్మను నేను నీకు ఇచ్చాను. తిమోతి పత్రికలో అంటాడు, పిరికితనము గల, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, 6వ వచనము 9వ వచనం, 6-7 వచనాలు అనుకుంటా, చదవండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి. కొందరు వీటిని మానుకొని, 7వ వచనం చదవండి. 8 అయినను దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు గాని ధైర్యము, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ఉందా వాక్యం అక్కడ? 10వ వచనం, 9, 10, 11. 2 తిమోతి చూడండి, 2 తిమోతి 1వ అధ్యాయం చూడండి. 2 తిమోతి 1వ అధ్యాయం దేవుడు మనకు, ఎన్నో వచనం అండి? 7వ వచనం. 2 తిమోతి, క్షమించండి, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు గాని పిరికితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఏమండి, అన్ని మనకు కావాల్సినవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. అయినను అవిశ్వాసం మనలో కనిపిస్తుందా? ఏమండి, అయినను పిరికితనం మనలో కనిపిస్తుందా? దావీదు భయపడ్డాడు. ఏం చేశాడండి? ఒక్కడి నుండి తప్పించుకుని వెళ్దాం అనుకుంటే ఇంకొక గోతులో పడ్డాడు. దావీదు భయపడ్డాడు. ఆ భయంలో తాను తీసుకున్న నిర్ణయం బట్టి ఏం చేశాడు? ఒక్కడి నుండి తప్పుకుందాం అనేసరికి ఇంకొకటి చేతిలో పడ్డాడు. ఇంకొకటి చేతిలో, అంతకు ముందు దావీదు వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందు దావీదు అంటే వాళ్ళకి భయం. ఎందుకో తెలుసా? వారి దేశంలోనే అతి శక్తిమంతుడు అనుకుని గోలియాతుని బట్టి అతిశయపడేటువంటి వారు ఆ గాత్ ప్రాంతం అంతా కూడా. ఏమండి, గోలియాతునే వాడు చంపేశాడు దావీదు. అందుకని దావీదు అంటే వాళ్ళందరికీ ఒక భయం ఉండేది. కానీ దావీదు వారి చేతిలో, దావీదు చేసినటువంటి మూర్ఖపు పనిని బట్టి వారిలో ఉన్న భయం పోయి దావీదుని చంపుదాం అనేటువంటి స్థితికి వచ్చేసారు వాళ్ళు. ఎందుకు చెప్పండి? ఏమండి, వాడు భయములో తీసుకున్న నిర్ణయం. వాళ్ళు చంపాలనుకుని, దావీదుని చంపాలనుకుని ప్రయత్నం చేస్తే వీడు ఎలా నటించాడంటండి? పిచ్చోడ్లాగా గంతులు వేస్తూ, నాలుగు బయట వేసుకుని, సొంగ కార్చుకుని, ఏమండి ఆ గడ్డం అంతా సొంగ కార్చుకుంటూ పిచ్చోడ్లాగా బట్టలు చింపుకుని గంతులు వేస్తారు. పిచ్చోడ్లా కనిపిస్తారు చూడండి, అలాగ నటించాడంట దావీదు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన ఆ భయం అనేది ప్రవేశించినప్పుడు దేవుని వాక్యములో ఆదరణ పొందాలి. భయం అనేది ప్రవేశించినప్పుడు దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, నమ్మకం, దేవుని వైపు మనం చూసి దేవునిలో ఆదరణ పొందడం మనం నేర్చుకోవాలి. ఏమండి, ఆ భయం అనేది ప్రవేశిస్తుందంటే అది సాతాను పెడుతున్నాడు. ఏమండి, మనలో భయం ఉండాలి. ఎటువంటి భయం ఉండాలి? దేవుని గురించి భయం ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని గురించి మనం భయపడకూడదు. దేవునిలో మనం భయపడ్డాం అనుకోండి, మనకి ప్రియమైన జ్ఞానం కలుగుతుంది. దేవుని గురించి మనం భయపడ్డాం అనుకోండి, ప్రియమైన దేవునిలో ఎదుగుతాం, పరిశుద్ధతలో ఎదుగుతాం. లోకం గురించి భయపడ్డాం అనుకోండి, చావు ఎదురొస్తుంది. ఏమండి, లోకములో ఉన్న వాటిని గురించి మనం భయపడ్డాం అనుకోండి, చావు ఎదురొస్తుంది. దేవునికి భయపడ్డాం అనుకోండి, పరిశుద్ధత కలుగుతుంది. దేవునికి భయపడ్డాం అనుకోండి, సామెతలు అనుకుంటాను 1వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదవండి. ప్రావర్బ్స్ సామెతలు 1వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి. సామెతలు 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడు తెలివికి మూలం. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. దేవుణ్ణి చూసి భయపడ్డాం అనుకోండి, తెలివితేటలు, దేవుని జ్ఞానం మనకు కలుగుతుందంట. దేవుని చూసి భయపడ్డాం అనుకోండి, జ్ఞానం, జీవం వస్తుంది. మనలో జీవం ఉంటుంది, మనం జీవం కలిగి ఉంటాం. దేవుని భయపడ్డాం అనుకోండి, పాపము చేయకుండా పరిశుద్ధతలో మనం ఉంటాం. 29:29 యోబులో కూడా యోబు అంటాడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే పాపమును విసర్జించడము. మరి దేవుని భయం మనలో ఉందనుకోండి, పాపమును మనం విసర్జిస్తాం. దేవుని భయం మనలో ఉందనుకోండి, పరిశుద్ధతలో ఎదుగుతాం. దేవుని భయం మనలో ఉందనుకోండి, ప్రియమైన జ్ఞానం మనం కలిగి ఉంటాం, దేవ జ్ఞానం కలిగి ఉంటాం. అన్ని పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో దేవ జ్ఞానం మనం పొందుకుంటాం. ఆ దేవుని జ్ఞానమును బట్టి ఎటువంటి కష్టాలు వచ్చినా దాటేటువంటి కృప మనం కలిగి ఉంటాం. ప్రియమైన దేవునికి స్తోత్రం. అలాగే మనం లోకానికి భయపడ్డాం అనుకోండి, ప్రియమైన చావు తప్ప వేరొకటి ఉండదు, నాశనము తప్ప వేరొకటి ఉండదు. ప్రియమైన మనం అలాంటివి ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తుంటాం. ఇంతకు ముందే నేను చెప్పాను, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుని వెళ్తున్నారు, ఉద్యోగాలు పోయాయని. ఏమండి, పెద్ద పెద్ద సినిమా హీరోలే గురేసుకుని వస్తున్నారు. ఏమండి, ప్రియమైన పెద్ద ఉద్యోగస్తులే వారి కుటుంబాలు పోషించుకోలేక నలుగురు పిల్లల్ని చంపేసి వారిద్దరూ చనిపోయారంట. మొన్న వార్త. ఈ రోజు వార్త మళ్ళీ 6 ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చనిపోతున్నారు? పిరికితనం.
దేవుడు లేకపోతే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎంత హీనంగా మారుతుందో. అందరూ ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే, హోదా ఉంటే అన్ని ఉన్నట్లే అని. కానీ ఈ డబ్బు కాస్త పోతే వాని జీవితం గడ్డి పరక వంటిది అని ప్రియమైన గారు తెలుసుకునేటువంటి రోజులు ఇవి. హల్లెలూయా. డబ్బే సర్వము కాదు అని చెప్పి ప్రియమైన గారు ఈ డబ్బు ఇచ్చేటువంటి దేవుడే సర్వమని, ఈ డబ్బు ఇచ్చేటువంటి దేవుడే మనకి ప్రియమైన గారు మూలమని, ఆయన లేకపోతే మనం లేదు అని గ్రహించేటువంటి రోజులు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన ఈ లోకమును చూసి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి భయపడ్డామంటే చావే ఎదురొస్తుంది. అదే దేవ భయం మనలో ఉన్నట్లయితే ప్రియమైన జ్ఞానమునకు మూలము, పాపమునకు దూరముగా ఉంటాం. 29 చూస్తారా ఒకసారి? యోబు గ్రంథం అనుకుంటానండి, 29వ అధ్యాయం 29వ వచనం. యోబు గ్రంథము 29వ అధ్యాయం 29వ వచనం. 28 చూడండి. మరియు యెహోవా యందలి 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు. దేవునికి స్తోత్రం. ఈ భయం, దేవుని యందలి భయం ఉండడం వల్ల ఏమొస్తుంది? దుష్టత్వము చేయకుండా, దుష్టులుగా మారకుండా మనం ఉంటామంట. చెడుతనము చేయకుండా ఉంటామంట. అంటే ఏంటి? పరిశుద్ధులుగా మనం ఉంటామంట. దేవుని భయం మనల్ని పరిశుద్ధతలో పెంపొందలు చేస్తుంది. దేవుని భయం మనలో జ్ఞానం కలిగిస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతటి పరిస్థితులు వచ్చినా వాటిని దాటే జ్ఞానం ప్రియమైన దేవుని భయం మనలో కలిగిస్తుందంట. కనుక దేవుని మీద స్థిరమైన విశ్వాసము కలిగిన వారమై, పరిస్థితులు తారుమారుగా ఉందా, పరిస్థితులు బాగాలేదా, దేవుని వైపు చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. దేవుని ప్రియమైన దేవుణ్ణి నిదానించి ఆలకిద్దాం. దేవుని మాటలను నిదానించి ఆలకిద్దాం. దేవుని మీద ఆనుకుందాం. అబ్బా తండ్రి అని పిలిచే ఆత్మ, దత్తపుత్రపు ఆత్మ మనకి ఇచ్చాడు. భయపడే ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు. అబ్బా తండ్రి అని పిలిచి ఆయనకి దగ్గర అయ్యేటువంటి వారముగా ముందుకు సాగుదాం. ఏమండి, ఒక్కవైపు మూత వేయబడితే 7 ద్వారం, ఒక్క ద్వారం మూతపడితే 7 ద్వారములు తెరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హల్లెలూయా. ఒక్క ద్వారం మూతపడితే 7 ద్వారాలు తెరిచే దేవుడు మన పక్షమున ఉన్నాడు. ప్రియమైన అందుకనే మన ఆశీర్వాదం పరిస్థితుల మీద ఆధారపడదండి, మనం ఆశీర్వాదం దేవుని మీద ఆధారపడుతుంది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మన ఆశీర్వాదం, మన క్షేమము, మన ప్రియమైన లాభము, మన జీవితంలో అన్నీ కూడా మన దేవుని మీద ఆధారపడుతుంది. కానీ పరిస్థితుల మీదనో, మనుష్యుల మీదనో, లోకం మీదనో కానే కాదు. బయట పరిస్థితులు తారుమారుగా ఉన్నా, లోకం పరిస్థితులు తారుమారుగా ఉన్నా, కానీ మనుష్యులు మోసము చేసిన ప్రియమైన మన దేవుడు మన పక్షమున ఉన్నట్లయితే ప్రియమైన అవి మనల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మన దేవుడు మన పాదములకు రాయి తగలకుండా మనల్ని ఎత్తి పట్టుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు చూసారా, నీ కుడి వైపు 1000 మంది కూలినా, ఎడమ వైపు 10,000 మంది కూలినా ఏ అపాయం నీ గుడారము సమీపించదు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? దేవుని కనుక లోకము ఇచ్చేటువంటి భయమును జయించాలంటే దేవుని ప్రేమలో ఎదగాలి. ఏమండి, లోకం ఇచ్చేటువంటి భయమును జయించాలంటే దేవుని ప్రేమలో ఎదగాలి. ఈ లోకం చూపించే భయమును జయించాలంటే దేవునికి దగ్గర కావాలి. ఈ లోకం ఇచ్చేటువంటి భయమును దాటాలంటే ప్రియమైన దేవుని సహవాసములో మనం ముందుకు వెళ్ళేటువంటి వారముగా ఉండాలి. మోషే అనుచరుడు అని పిలువబడిన యెహోషువ జీవితమును మనం చూసినట్లయితే ప్రియమైన మోషేతోనే ఉండేవాడంట. మోషే ఎక్కడుంటే అక్కడ. ఏమండి, మోషే పొద్దున లేచిన కాడి నుండి రాత్రి నిద్రపోయే వరకు మోషే యొక్క గుడారం గుమ్మం దగ్గరే చేతులు కట్టుకుని నిలబడేవాడంట.
మోషే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడంట. మోషే తోడుగానే ఉండేవాడు. అందుకనే దేవుడు మోషే తర్వాత యెహోషువ అని దేవుడు అనుకున్నాడు. యెహోషువ అని అనుకుని దేవుడు ఏమంటాడంటే, యెహోషువ నువ్వు భయపడవద్దు, నువ్వు చూసావు కదా మోషేతో ఎలా ఉన్నానో, మోషేతో నేను ఉన్న దేవుడిని నేను నీతోనూ ఉన్నాను అంటాడు. యెహోషువని గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానో తెలుసా? 12 మంది గూఢాచారుల్లో 10 మంది పిరికోలుగా ఉంటే కాలేబు యెహోషువ మాత్రమే వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఎంతటి వారుగా ఉన్నా కూడా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళుగా బలిష్ఠులుగా ఉన్నప్పటికీ కూడా, వారి కంటి ముందు మనం మిడతల్లాగా ఉన్నా కూడా ఏమండి, దేవుడు వారిని మన చేతికి అప్పచెప్పాడు గనుక మనం వారిని జయిస్తాము అని చెప్పారండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ యెహోషువ అనేవాడు వారిని చూడలేదు కానీ దేవుణ్ణి చూశాడండి. వారు ఎంత పెద్దవారుగా వారు ఏమండి కనిపించినప్పటికీ కూడా ఆయన దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసమును బట్టి దేవుడే వారికంటే గొప్పగా అనిపించాడు కానీ, దేవుడే వారికంటే గొప్ప బలవంతుడుగా కనిపించాడు కానీ, ప్రియమైనది కదా, దేవుని ఎదుట వారు ఏమీ లేదన్నట్లుగానే యెహోషువ కనిపిస్తుంది. కనుకనే యెహోషువ అంటున్నాడు, కాలేబు అంటున్నాడు, ఏమంటున్నారు ప్రియమైనది కదా, మన దేవుడు వారిని మన చేతికి చెప్తాడు కనుక మనం భయపడవలసిన అవసరం లేదు. అలాంటి విశ్వాసముతో కూడిన మాటలు మన నోటంటే ఎప్పుడు వస్తాయో తెలుసా? నీ దేవుడు ఏ పాటి వాడో నీకు తెలుసుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమలో నీవు పరిపూర్ణత చెందినప్పుడు, దేవుని సహవాసములో నీవు ఎదిగినప్పుడు అటువంటి విశ్వాసము మనలో ప్రియమైన ద్వారా ఏర్పడుతుంది. ప్రియమైన ద్వారా కనుక అలాంటి విశ్వాసం మనలో ఏర్పడుతుంది కనుక దేవ జ్ఞానం మనలో మనం దేవ జ్ఞానంతో నింపబడి ఉంటాము కనుక ఈ లోకములో ఏ పరిస్థితులు కూడా మనల్ని బెదిరించవు. మనం జయించే వారముగా ఉంటామే కానీ మనం ప్రియమైన ద్వారా దేవుని సహవాసమును బట్టి నోరు తెరిచి ఆజ్ఞ ఇచ్చినట్లయితే సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోతారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ నోరు తెరిచి ఆజ్ఞ ఇస్తే సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయారట. ప్రియమైనలారా, అలాంటి ఒక ఏలేటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏ స్థితిలో మనం ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుని వైపు చూద్దాం. పిరికివారముగా కనిపిస్తున్నామా? పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పుడు పిరికివారముగా మనం కనిపిస్తున్నామా? లేదా దేవుని భయం కలిగి ఉన్నామా? ఏమండి, మనలో ఉన్న దేవుని యొక్క ప్రేమను బట్టి ఆ భయమును, లోకం ఇచ్చే భయమును జయించే వరముగా కనిపిస్తున్నామా? దేవునిలో ఎదుగుదాం. దేవుని ప్రేమలో పరిపూర్ణత మనం చెందుదాం. ప్రియమైనదిన్నారా, దేవుని యొక్క కృపలో మనం ఎదిగి ఆయనలో స్థిరపడి ఆయన ఆత్మతో మనం నింపబడదాం. ప్రియమైనదిన్నారా, దేవుని గురించిన అనుభవ జ్ఞానములో మనం ఎదుగుదాం. రోజుకి దేవునికి దగ్గర అవుదాం. ప్రియమైనదిన్నారా, అలాగున మనం ముందుకు సాగినప్పుడు ఈ ప్రపంచంలో ఏమైనా సరే మనల్ని ఏమీ కూడా చేయలేవు, మనల్ని కదల్చదు. 125వ కీర్తన చెప్తుంది, యెహోవా యందలి భయభక్తులు గలవారు నిత్యము కదలక సీయోను పర్వతము వలె ఉందురు. ఏమండి, నిత్యము కదల్చబడని సీయోను పర్వతము వలె ఉంటారంట. ఎవరు? దేవుని యందలి భయభక్తులు కలిగిన వారు. ప్రభు మనల్ని ఆశీర్వదించి మనల్ని నడిపించును గాక.